హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. సో, మనకి తెలంగాణ అలాగే ఏపీలో టెట్ అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. సో, ఎగ్జామ్ డేట్ కూడా చాలా తక్కువ టైం ఉంది. సో, ఈ తక్కువ టైంలో మ్యాథ్స్‌లో మనం ఫుల్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ప్రతి క్వెషన్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. If minus 2 is a root of the quadratic equation x square plus ax plus 10 equal to 0, then the quadratic equation x square plus a minus 1 into x plus q equal to 0, which has equal roots, then q is. చూడండి, చాలా క్వశ్చన్ అనేది క్లియర్గా చూడండి. మనకి ఏమంటున్నాడు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్ అనేది ఏంటి, -2 అనేది రూట్ అంటున్నాడు. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 0 కదా, అవునా. ఇక్కడ చూడండి, రూట్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ అనే కదా, అంటే ఎక్స్ ప్లేస్లో నేను ఏం రాయాలి, -2. ఓకేనా. -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2a ప్లస్ 10 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ 4 -2a ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో 2a వాల్యూ ఏమవుతుంది మనకి 14. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ఈక్వల్ టు 7 వచ్చింది. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి, క్యూ వాల్యూ కదా, ఏ వాల్యూ కాదు కదా. క్వశ్చన్లో అడిగింది క్యూ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. మరి ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఏ వాల్యూ అయితే వచ్చింది అది 7 అనే. మనకు కావాల్సింది క్లియర్గా క్యూ వాల్యూ. చూడండి, ఏ వాల్యూ అనుకొని మీరు పెడతారేమో అని మీకోసం 7 కూడా పెట్టాడు. బట్ తను అడిగింది ఏ కాదు, క్యూ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఎంత, 7 కదా. 7 - 1 అంటే 6x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనకు రూట్స్ వస్తాయి కదా. ఏమన్నాడు, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అన్నాడు. ఇది 6 కదా, 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా వస్తాయి, 3ని యాడ్ చేస్తే మనకి 6 అనేది వస్తుంది. ఫ్యాక్టర్స్ అనేవి ఈక్వల్ అన్నాడు. ఓకేనా. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయి ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 కదా. ఈ మధ్యలో ఇచ్చేదేమో మనకు సమ్ అవుతుంది, లాస్ట్లో ఇచ్చేదంటే ప్రోడక్ట్ కదా. సమ్ అనేది మనకు 6 అయినప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి, 3ని యాడ్ చేసి 6 వచ్చినప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటి, మల్టిప్లికేషన్. 3 ఇంటూ 3 చేయాలి ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 9. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ, 9 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద బేస్ ఆఫ్ అన్ ఐసోసెల్ ట్రయాంగిల్ ఇస్ 16 సెంటీమీటర్. చూడండి, మనకి ట్రయాంగిల్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ దీని యొక్క బేస్ ఏమి ఇచ్చాడు, 16. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ 2 సైడ్స్ ఎలాగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సో మనకి ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్ ఇస్ 34. ఈ 2 సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేది 34 అయితే ఈచ్ సైడ్ ఎంత అవుతుంది, 17 కదా. మనకు అడుగుతుంది ఏంటి, దెన్ ఇట్స్ ఏరియా. ఈ ఐసోసెల్స్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి అని అడుగుతున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నార్మల్గా అయితే ఈ కండిషన్లో ఏంటి చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బదులు మనం ఏమి రాసుకోవాలి, ఏ స్క్వేర్. ఇది మనం ఏ అనుకోండి, ఈ 2 సైడ్స్ ఏ, ఇది బి అనుకోండి. ఓకేనా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4. ఓకేనా. సో ఈ ఫార్ములాని అప్లై చేసి మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. హాఫ్ ఇంటూ, సో మనకి బేస్ అంటే 16. ఓకే. ఏ స్క్వేర్ అంటే చూడండి 17 స్క్వేర్ కదా, 289 మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి చూడండి 16 స్క్వేర్ కదా. సో 16 ఇంటూ 16 బై 4 రాయండి. ఓకే. 4 1s 4 4s అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 16 4s 64 కదా. సో డైరెక్ట్ ఇక్కడ రాసేయండి. ఓకే. సో ఇది మనకి 64 అవుతుంది. 289 మైనస్ 64 అంతా √225. √225 అంటే ఎంత, మళ్ళీ 15 కదా. హాఫ్ ఇంటూ 16 ఇంటూ 15. 2 1s 2 8s 15 8s 120. వేర్ ఈజ్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి మనం డైరెక్ట్గా కొంచెం చేయడానికి కొంచెం అంత ఈజీగా లేదు. సో ఫార్ములాలో అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పాయింట్స్ 3, -t అండ్ -2, 8 అండ్ 0, 2t ఆర్ ది కొల్లినియర్. చూడండి, దెన్ ది వాల్యూ ఆఫ్ టీ ఇస్. ఈ క్వశ్చన్ అనేది కొల్లినియర్ బేస్ చేసుకుని. కొల్లినియర్ అంటే చూడండి, ఒక లైన్ పైన మనకి సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఏబిసి అనే 3 పాయింట్స్ కనుక మనం తీసుకుంటే ఒకే లైన్ పైన ఉండే మనం పాయింట్స్ కొల్లినియర్ పాయింట్స్ అంటాం. వీటి యొక్క స్లోప్ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. అంటే స్లోప్ ఆఫ్ ఏబి అనేది దేనికి ఈక్వల్, స్లోప్ ఆఫ్ బీసీ. ఈ ప్రాపర్టీ చాలా మందికి తెలియదు. స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నార్మల్గా ఫార్ములా ఉంటుంది కదా, y2 - y1 బై x2 - x1 అన్న ఫార్ములా ద్వారా మనం టీ వాల్యూ అనేది చాలా స్మార్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఈ 2 తీసుకుంటే ఇది y2 కదా, అంటే 8 + t బై
-2 -3 -5 జస్ట్ ఫార్ములా చెప్పాను కదా, y2 - y1 x2 - x1 అని సబ్స్టిట్యూట్ చేయడం ఈక్వల్ టు, సో 2t - 8 2t - 8/2 0 -(-20 + 2 కదా, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 16 + 2t ఈక్వల్ టు ఓకే -10t + 40. నెక్స్ట్ ఇదేమో 10t, ఇదేమో ఇది 12t ఈక్వల్ టు 24. ఓకే 12 1s 12 2s. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్? ఆప్షన్ 2 is the correct answer. Okay, log 5 to the base 10 equal to 0.699. Then the log 25 to the base 10 plus log 2 to the base 10 equal to, చూడండి ఫస్ట్ మనం 25 ఎలా రాయొచ్చు, log 25 ఎలా రాయొచ్చు, log 5² అని రాయొచ్చు, అవునా? అంటే సో ఈ పైన ఉన్న పవర్ 2 అనేది ముందు వస్తుంది. 2 log 5 to the base 10 plus log 2 to the base 10. ఓకే, సో మనకు ఆల్రెడీ 2 ఇంటూ log 5 to the base 10 వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.699. ఓకే, ప్లస్ log 2 వాల్యూ ఎంత, 0.3010. ఓకే, ఈ మొత్తం మనం యాడ్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి, 1.699. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తున్నామో. సో మీకు డిఎస్సిలో కూడా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. ఇది పేపర్ 2 వాళ్ళకి అడిగారు, లాగరిథమ్స్కి సంబంధించి చాలా ఈజీ టు మోడరేట్ మాత్రం మీకు టెట్లో ఎగ్జామ్లో అడుగుతారు. సో ఎలా అడుగుతున్నారో చూసి ఆ వేలో మీరు ప్రిపరేషన్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకుంటారు. సో ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ, సో మీరు క్రోమ్లో dmathsdeepika.com అని సెర్చ్ చేయండి. ఓకే, dmathsdeepika.com. ఓకే, మీరు ఇలా సెర్చ్ చేయడం వల్ల కిందికి స్క్రోల్ చేస్తే రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ అని వస్తుంది. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ బటన్ పైన క్లిక్ చేసి సో కింద మీ నేమ్, మెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్ అలాగే సిటీ కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ బటన్ పైన కొట్టండి. నెక్స్ట్ మనకేంటి, జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ అని వస్తుంది. సో ఆ రకంగా మన కమ్యూనిటీ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న క్లాసెస్కి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్ అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేసే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.